ఓ భక్తి కలిగిన అజ్ఞాత ఐశ్వర్యవంతుడు ఓ విహారస్థల సమీపంలో ఉన్నతమైన శ్రేణిలో హోటల్ని నిర్మించాడు. అయితే అతను క్రైస్తవుడందునందుకు గాను కొంతైనా దేవునికి పరిచర్య చేయాలనే ఉద్దేశంతో ఆ హోటల్ పేరు పక్కనే బ్రాకెట్లో ఇలా రాయించాడు, ఈ హోటల్ క్రైస్తవులకు ఉచితం అనే మాట. ఇకపోతే కొంతమంది క్రైస్తవులు కూడా అందులో ఆశ్రయం పొందేవారు. ఉచితంగానే కొన్ని దినాలు ఉండి తిరిగి తమ గృహాలకు వెళుతూ ఉండేవారు. అదే క్రమంలో ఒక దొరగారు, ఆయనతో పాటు ఒక పని వ్యక్తి కూడా ఆ హోటల్ మీద క్రైస్తవులకు ఉచితం అనే మాట చదివి వారు ఆ హోటల్లో ప్రవేశించారు. నా పేరు జాన్, వీడి పేరు మార్క్ అని చెప్పి ఆ పెద్ద ఆయన వెనకాల్చినటువంటి ఆ పనివాని పేరు చెప్పి లోనకు వెళ్ళి 3 దినాలు వాళ్ళు అక్కడ గడిపారు. ఆ 3 దినాలు చక్కగా సంతోషంగా ఉండి తిరిగి వెళుతున్నాం అని చెప్పినప్పుడు ఆ హోటల్ యాజమాన్యం, ఇదిగో ఈ 3 రోజులు మీరు ఉన్నందుకు గాను మీకెంత బిల్లు అయింది, మీరు తిన్న ఆహారానికి ఇంత, మీరు ఉన్న గదికి ఇంత అని చెప్పి కొంత బిల్లు మొత్తాన్ని వారికి చూపించారు. అవాక్కైన పెద్ద ఆయన, మీరు హోటల్ మీద ఏం రాశారు? ఇది క్రైస్తవులకు ఉచితం అని రాశారు. మేము క్రైస్తవులు అని ముందే చెప్పాం, ఎందుకని మాకు మళ్ళా తిరిగి బిల్లు వేశారు? ఇది మోసం అని గట్టిగా అరవడం ప్రారంభించారు. అందుకు యాజమాన్యం ఇలా చెప్పింది, అవును, ఇది నిజంగా క్రైస్తవులకు ఉచితం, కానీ గత 3 దినాలుగా మీరు క్రైస్తవులు అని వచ్చారు, కానీ మీ ప్రవర్తన ఎటువంటి క్రీస్తుని ప్రతిబింబింపచేయలేదు. మీరు క్రైస్తవులు అనడానికి ఏ రుజువు మాకు కనబడలేదు. మీరు ప్రార్థన చేసుకోవడం కానీ, వాక్యాన్ని ధ్యానించడం కానీ, ఎవరికైనా సువార్త అందించడం కానీ, ఆధ్యాత్మికంగా మీ ప్రవర్తన మాకు ఏమాత్రం రుజువుపరచలేదు. క్రైస్తవులు అనే పేరైతే మీకుంది, కానీ మీ ప్రవర్తన క్రైస్తవ్యాన్ని రుజువుపరచలేదు. కనుక యాజమాన్యం మీకు బిల్లు విధించింది అన్నారట. అవును, ఈ లోకం మనల్ని ఒక కన్నేసి కనిపెడుతూనే ఉంది. మనం ఎలా నడుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది వారు గమనిస్తూనే ఉన్నారు. అందుకే అపవాది గురించి కూడా ఇలాగే రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచన భాగం, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని. అవును, అపవాది ప్రజలు కూడా మనల్ని గమనిస్తున్నప్పుడు మన సమస్త ప్రవర్తన యందు జాగ్రత్త కలిగి దేవుని నామానికి మహిమకరంగా జీవించుదుముగాక. ఆమేన్.